తమిళ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ప్రయత్నిస్తూ ఉంటే అటు డీఎంకే అన్నా డీఎంకే పొత్తు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే స్టాలిన్ నిర్ణయం కోసం డీఎంకే అన్నా డీఎంకే నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే డీఎంకే అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంటే తమ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తారని టీవీకే అంటోంది. ఇప్పటికే రిసార్ట్ కు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలను తరలించగా విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో టీవీకే ఎమ్మెల్యేల సమావేశం జరగబోతోంది. ప్రస్తుత పరిణామాలపై కోర్టుకు వెళ్లే యోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గవర్నర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇవాళ తమిళనాడులో కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. బీజేపీ చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అయితే విజయ్ కు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గవర్నర్ అర్లేకర్ తెలిపారు. మొత్తానికి తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. మరొక పక్కన పూర్తి స్థాయిలో విజయ్ 118 మంది ఎమ్మెల్యేలు చూపిస్తే తనకు అభ్యంతరం లేదని గవర్నర్ అంటే మరొక పక్కన విజయ్ కూడా కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇటు డీఎంకే అన్నా డీఎంకేకి సంబంధించిన పొత్తు వ్యవహారం కూడా మరొకసారి తెరపైకి చర్చకు వచ్చింది. రిసార్ట్ రాజకీయం కొనసాగుతోంది. చెన్నైకు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు వెళ్లారు. అసలు ఏం జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ చెన్నై నుంచి సిరి అందిస్తారు. సిరి, తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు పూటకి కూడా మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఇక ఏఐసిసి మెంబర్స్, సెక్రటరీలు, అలాగే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు, అలాగే ఇక్కడ ఉండేటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఈరోజు వారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మెరీనా బీచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బ్యారికేడ్స్ అవి ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ప్రొటెస్ట్ ప్రశాంతంగా ముగిసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ఇక మరోవైపు నిన్నటి నుంచి కూడా నిన్న మొన్న 2 రోజుల నుండి కూడా తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ని లోక్ భవన్ లో కలిసిన విజయ్కి చుక్కెదురైందని చెప్పొచ్చు. కంప్లీట్ గా మ్యాజిక్ ఫిగర్ ఉంటేనే ప్రభుత్వం ఫామ్ చేసేందుకు తమకి ఓకే అంటూ కూడా గవర్నర్ చెప్పడం జరిగింది. ఇప్పటికే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలంటూ కూడా కాంగ్రెస్ ఆయన పైన ఒత్తిడి తెస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ఇక ప్రజాస్వామ్యానికి గవర్నర్ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటూ కూడా బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అంటూ కూడా కాంగ్రెస్ ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్త బంద్కి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇక టీవీకే కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే టీవీకే ఎమ్మెల్యేలతో, సభ్యులతో, అలాగే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి ఆలోచనలో కూడా టీవీకే పార్టీ ఉందని మనకు తెలుస్తోంది. నెంబర్స్ కూడగట్టేటువంటి ప్రయత్నంలో టీవీకే ఎంతో బిజీగా ఉంది. ఇక మరోవైపు అన్నా డీఎంకే క్యాంప్లో కూడా ఎన్నో కదలికలు మనం చూడొచ్చు. నిన్న సాయంత్రం పుదుచ్చేరికి బయలుదేరినటువంటి ఎడప్పాడి పళనిస్వామి అక్కడ దాదాపు 35 మంది ఎమ్మెల్యేలని కూడా కలుసుకోవడం జరిగింది. ఇక ఇప్పటికీ నెంబర్ కూడా పెరిగింది. ఇక్కడ గెలిచినటువంటి 57 ఎమ్మెల్యేలలో 45 ఎమ్మెల్యేలు ఇప్పటికే పుదుచ్చేరి రిసార్ట్కి తరలించడం జరిగింది. అక్కడ వారందరూ కూడా ఎడప్పాడి పళనిస్వామిని శాసనసభ లీడర్గా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వారితో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఈ రోజు పుదుచ్చేరి నుండి అక్కడ ఉండేటువంటి 45 మంది ఎమ్మెల్యేలు తిరిగి చెన్నైకి రానున్నారని కూడా తెలుస్తోంది. ఇక మరోవైపు డిఎంకేలో కూడా ఇప్పటికే ఎన్నో కదలికలు మనం చూడొచ్చు. డిఎంకే అలయన్స్ పార్టీలుగా ఉండేటువంటి వీసీకే, సిపిఐ, సిపిఎం కూడా ఈరోజు లేదా రేపు తమ అభిప్రాయాన్ని విజయ్కి మద్దతు ప్రకటించాలా లేదా అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి యోచనలో ఉన్నాయి. నిన్న అన్నా அறிவாலయంలో డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో
స్టాలిన్ చర్చ జరిపినట్టు తెలుస్తోంది. అయితే మనకి డిఎంకే ఆఫీస్ నుండి వచ్చినటువంటి సమాచారం ప్రకారం సిపిఎం అలాగే మరొక పక్కన ఎమ్మెల్యే అన్బళగం త్వరలో మహా అద్భుతం జరగబోతోంది, మేము కూడా పొత్తుకు ప్రయత్నిస్తున్నాము అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి కదా, అసలు ఆయన ఎందుకన్నారు, ఏంటి దాని ఉద్దేశం? ఎస్, అయితే మొన్న రాత్రి నుండి కూడా అన్నా డిఎంకే కలుస్తాయి అనేటువంటి ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి తమిళనాడు వ్యాప్తంగా. అన్నా డిఎంకే కలిసినా కూడా మ్యాజిక్ నెంబర్ అనేది చేరుకునేటువంటి పరిస్థితి లేదు. అయితే మ్యాజిక్ నెంబర్ కోసం మరికొంతమంది టీవీకే ఎమ్మెల్యేలను కూడా అన్నా డిఎంకే ఆహ్వానించబోతుంది అనేటువంటి రూమర్స్ కూడా ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అన్నా డిఎంకే అయితే తన సోషల్ మీడియాలో ఐటీ వింగ్ ద్వారా స్పష్టంగా తెలియజేసింది, డిఎంకేతో తాము పొత్తు పెట్టుకోబోమని కూడా స్పష్టం చేసింది. ఇక డిఎంకే కూడా మరోవైపు ప్రజల తీర్పుని అలాగే ఆహ్వానిస్తున్నామని, తాము ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధమంటూ కూడా ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి తాము పోరాడతామంటూ కూడా స్పష్టంగా డిఎంకే తెలియజేసింది. ఇక అన్నా డిఎంకే పొత్తు విషయం మనకైతే ఇప్పటికీ అధికారికంగా ఎవరు కూడా ప్రకటన చేయలేదు. వారి సోషల్ మీడియాలో అలాగే అన్నా డిఎంకే సోషల్ మీడియాలో డిఎంకే సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే వారు పొత్తు లేదని కూడా తేల్చి చెప్పినటువంటి ఘటన. ఇక ఇటు టీవీకే సైడ్ కనుక చూసుకున్నట్టయితే వారికి కావాల్సినటువంటి 6 సీట్లు డిఎంకే ఆలిడ్ పార్టీస్ నుంచి వస్తాయా లేదా అనేటువంటి సస్పెన్స్ ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మదురై తిరుపరకుండ్రం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచినటువంటి టీవీకే నేత సిటిఆర్ నిర్మల్ కుమార్, సిపిఐ వీరపాండియన్ని అలాగే సిపిఎం సెక్రటరీ షణ్ముగన్ని అలాగే వీసీకే నేతల్ని కూడా కలిసి తమ మద్దతు కోరినట్టు తెలుస్తోంది. అలాగే అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం టీడీవీ దినకరన్ పార్టీ అయినటువంటి అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నుండి కూడా ఒక సీట్ మద్దతు ఉంటుందంటూ ప్రస్తుతానికి ఊహాగానాలు అయితే వెలువడుతున్నటువంటి నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు అయితే ఎంతో ఉత్కంఠభరితంగా